పల్లెలల్లా రచ్చబండల కాడ మీటింగ్లు జోరైతున్నాయి. పోటీలో ఎంతమంది ఉన్నారు, వెనకపట్టు పడతోళ్ళు ఉన్నారా, ఏం చెప్తే ఇంటారు, ఎట్లా ఒప్పియాలని చర్చల మీద చర్చలు నడుస్తున్నాయట. అటు పార్టీల లీడర్లు సుతా దిగి జోరుగా పైరోవిలు చేస్తున్నారు. ఊర్లో ఏకగ్రీవం అయితే డెవలప్మెంట్ పైసలు ఇస్తామని ఆఫర్లు సుతా గట్టిగానే ఇస్తుండే వరకు ఆలోచనలు పడ్డారు చాలా మంది. గా ముచ్చట మళ్ళా చెప్పుకుందాం గాని పల్లెలలో ఇవాళ ఏం జరిగిందో అరుచుకుందాం పాన్రి. రైట్, పల్లెల్లో నామినేషన్ల పండుగ చాలా అయింది. సర్పంచ్ సాబ్ వార్డు మెంబర్ గారిని పిలిపించుకోవాలని కాయసపడుతోళ్ళు కావాల్సిన కాగితాలు పట్టుకొని ఆఫీసులకు వచ్చిండ్రు. నామినేషన్ ఫారము, ఆస్తులెన్ని, అప్పులెన్ని, కేసులెన్ని అని అఫిడవిట్, గ్రామ పంచాయతీలు ఇంటి పన్ను, ఇంకే బిల్లులు బాకీ లేనట్టు కాగితం, క్యాస్ట్ సర్టిఫికెట్, బ్యాంకు పాస్బుక్ పెట్టి దరఖాస్తులు నింపి ఇస్తున్నారు. ఇక కట్టాల్సిన డిపాజిట్ ఎంత అంటే జనరల్ అయితే 2000 సార్ సర్పంచ్ అభ్యర్థికి. రిజర్వేషన్ అనుకుంటే 1000 రూపాయలు ఉంటాయి. అదే వార్డు మెంబర్కి అయితే జనరల్ అయితే 500, రిజర్వేషన్ ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఉంటే వాళ్ళకి మాత్రం 250. గ్రామ పంచాయతీలు, మండల ఆఫీసులు, రైతు వేదికలు నామినేషన్ ఆఫీసులు అయినాయి. 4-5 ఊర్లు కలిపి క్లస్టర్ లెక్క పెట్టిండ్రు. ఆ ఊర్లలో అన్య కాగితాలు ఇవ్వాలన్నట్టు. ఫస్ట్ విడతల 4236 సర్పంచ్ సీట్లు, 37,440 వార్డులకు నామినేషన్లు నడుస్తున్నాయి. రేపు ఎల్లుండి కూడా కాగితాలు తీసుకుంటారు. ఇవాళనే తొలత కాబట్టి తక్కువనే పడ్డాయి. నామినేషన్ ఇచ్చిన రోజు ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే మన అధికారులు ఆ రోజు రాసి వాళ్ళకి కూడా అందించడం జరుగుతుంది. అది ఎల్లుండి లోపు ఆ షార్ట్ ఫాల్ ఏవైతే ఉన్నాయో అవి డాక్యుమెంట్ తీసుకొస్తే నామినేషన్ రద్దు అయ్యే అవకాశం ఉండదు. రేపెల్లుండి కాగితాలు ఇచ్చుడు ఒడిచినాక ఐతారం కాగితాలు కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెకింగ్ చేస్తారు. ఇట్లనే వల్ల రిజెక్ట్ అయితే December 1 నాడు అప్పీల్ చేసుకోవచ్చు. పోటీలో నేను ఉండను వాపస్ తీసుకుంటా అంటే 2వ తారీఖు వరకు ఛాన్స్. అదే రోజు నిలబడ్డోళ్ళ లిస్టు ఫైనల్ చేస్తారు. 11 నాడు పొద్దుగాల ఓట్లేసుడు, పొద్దుముఖ వరకు లెక్క పెట్టి ఎవరు గెలిచిండ్రో చెప్పు నడుస్తుంది. December 14, 17 కూడా మొత్తం 3 విడతలు ఎన్నికలు పెట్టిండ్రు. ఇక మీ ఊర్లో ఏ విడతల ఓట్లు ఉన్నాయో చూసుకొని కాగితాలన్నీ తయారు పెట్టుకోండి మరి.